హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మీకు చూపిస్తున్న ప్రాపర్టీ ఎక్కడ అంటే మన ఏపీలోని చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం అరగొండ గ్రామం దగ్గరలో అయితే మనం ఉన్నాము. ఇక్కడ చూపిస్తున్న ప్రాపర్టీ విస్తీర్ణం వచ్చి 8 ఎకరాలు ఫ్రెండ్స్. మెయిన్ ఏమంటే ఈ యొక్క తోట కానుకొని తార్ రోడ్డు ఉంది. మొత్తం 400 అడుగులు పొడవుతో అయితే ఈ తోట కానుకొని తార్ రోడ్ అయితే ఉంది. రోడ్ యాక్సెస్ చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఒక సెక్యూరిటీ పరంగా చూసుకుంటుంటే విలేజ్ కానుకునే ఒక ప్రాపర్టీ ఉంది. తోటకైతే చుట్టూ చూసుకుంటుంటే ఫెన్సింగ్ ఉంది. అదేవిధంగా బోరు, ఒక బావి కూడా ఉంది ఫ్రెండ్స్. వాటర్ సదుపాయం అయితే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న తోటలో ఉన్న చెట్లు ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 25 నుండి 30 సంవత్సరాలు అయితే ఈ యొక్క చెట్లు వయసు అయితే ఉంటుంది. ప్రతి చెట్టుకి కూడా మన అండర్ గ్రౌండ్ డ్రిప్ ద్వారా ట్యాప్ సిస్టమ్, ప్రతి చెట్టుకి ట్యాప్ సిస్టమ్ ద్వారా వాటర్ సప్లై అనేది అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి బోరు కూడా మంచి దేవుడు ముళ్ళు అయితే బోరు ఉంది. మంచి వాటర్ అయితే గ్రౌండ్ వాటర్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే చెట్లు కూడా నేను ముందు వీడియోలో మీకు చెప్పినట్లు 8 ఎకరాల్లో అనుకుంటే సుమారు అంటే కూడా మనకి ఒక 600 ఇంకా 750 చెట్లు వరకు మనకి ఈ తోటలో అయితే ఉన్నాయి. మనకి మంచి దిగుబడి అయితే ఈ తోటలో కూడా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మీకైతే చెట్టు నిండుగా పూత పిందెలు అయితే ఉన్నాయి. సో మనకి గాన మార్కెట్ అయితే ఒక 20 రూపీస్ అయితే పర్ కేజీ ఉన్నట్లయితే సుమారు 10 నుండి 15 లక్షల వరకు మనం దగ్గరుండి మనం మెయింటెనెన్స్ చేసి మార్కెట్ చేసుకోగలిగితే 10 లక్షల నుండి 15 లక్షల వరకు కూడా ఈ యొక్క తోటలో మనం ఇన్కమ్ అనేది చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరికైనా కౌలుకి ఇచ్చినట్లయితే తక్కువలో తక్కువ అనుకుంటే కూడా మనకి 5 నుండి 7 లక్షల వరకు ఈ తోటలో అయితే ఇస్తారు. అదేవిధంగా ఏదో ఒకటి మనం చూసుకుంటే మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ మన ఇన్కమ్ అనేది. యావరేజ్గా నేను 20 రూపీస్ అనుకుంటే మనకి సుమారు ఎట్టు చూసుకున్నా మనకి 10 lakhs అబోనే కానీ బిలో అయితే ఉండదు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సాయిల్ పరంగా చూస్తే బ్లాక్ సాయిల్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా నల్ల రేగడి భూమి. ఇది ఫ్రెండ్స్, చాలామంది కూడా ఒక చిన్న డౌట్ కూడా వస్తుంటుంది. చాలామంది కూడా అడుగుతుంటారు నన్ను, ఇంత ఇన్కమ్ వచ్చేటప్పుడు ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్ గారు ఎందుకు అమ్ముకుంటున్నారని. ఎందుకంటే ఇంతవరకు లేబర్లు పెట్టి మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఏదైనా దీన్ని తోటని అమ్మేసి ఏదైనా కమర్షియల్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా చాలామందికి ప్లాన్స్ ఉంటాయి. కాబట్టి అలా కూడా ఉండే దీంట్లో అమ్ముకుంటుంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా అంతేగాని డాక్యుమెంట్ ప్రాబ్లం కానీ ఏ ఇతర ఇబ్బందులకైతే ఈ ప్రాపర్టీలో అయితే లేదు. చాలా క్లియర్గా ఉంది. డాక్యుమెంట్ విషయానికి వస్తే చాలా చాలా క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. ఓసీ ప్రాపర్టీ ఇది. అదేవిధంగా మా అన్నదమ్ముల తగాదాలు కూడా ఏం లేదు. మొత్తం కూడా పార్టీషన్స్ అయితే అయిపోయినాయి. వీళ్ళకున్న బ్రదర్స్కి కానీ సో చూసుకున్నట్లయితే కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. తోట అంతా కూడా మొత్తం కూడా నీట్గా ప్రతి చెట్టుకి వాటర్ మెయిన్ చూసుకోవాలంటే ఏ తోటలో కానీ ఏ ల్యాండ్కి కానీ వాటర్ అయితే మనకి చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. ఈ తోటలో మనకి ఏదైనా ఒక ఫామ్ హౌస్ మాదిరి ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే కూడా విలేజ్ పక్కలో ఉంది. కాబట్టి చాలా బాగా మనం పీస్ఫుల్గా ఒక చిన్న హౌస్ కట్టుకొని వీకెండ్స్లో కూడా మనం అట్లా హ్యాపీగా గడపడానికి చాలా బాగుంటుంది. ఈ యొక్క ఓనర్ గారు ధర విషయానికి వస్తే 27 లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఈ తోటకు కూడా మనం చూసుకుంటే కాణిపాకం నుండి చూసుకుంటే కేవలం మనకి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఈ తోట కాడికి వస్తుంది. హైవేనింగ్గా చూసుకుంటే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఈ యొక్క తోట కాడికి వస్తుంది ఫ్రెండ్స్. మనకు ముందుగానే వీడియోలో చూసుకున్నాం తార్ రోడ్డుకి విలేజ్ తార్ రోడ్డుకి ఆనుకునే ప్రాపర్టీ ఉంది. కాబట్టి మనకి రోడ్డు సౌకర్యం అయితే చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన స్క్రీన్ మీద మా నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి కాల్ చేయగలిగితే మీకు మరిన్ని వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి. మీ యొక్క సపోర్ట్తో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.